ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇందాక బ్రీఫ్ కేస్ ఇక్కడే పెట్టెళ్ళాను. ఇప్పుడు కనబడట్లేదేంటి? ఎవరు తీసుంటారు? అత్తయ్య, 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 అత్తయ్య! ఏమైంది? ఏమైంది వీణా? బలిగాని మీద పడిందా అంతలా అరిచావు? ఇందాక తెచ్చిన బ్రీఫ్ కేస్ కనిపించడం లేదు అత్తయ్య. బ్రీఫ్ కేస్ మాయమైపోవడం ఏంటి? అవును బావగారు, బ్యాంక్ నుంచి అమౌంట్ డ్రా చేసి బ్రీఫ్ కేసులో తెచ్చి బెడ్ మీద పెట్టి ఫేస్ వాష్ చేసుకుందామని లోపలికి వెళ్ళాను. వచ్చాక చూస్తే బ్రీఫ్ కేస్ లేదు. ఈ రూమ్లోకి ఎవరైనా వచ్చారా? నేను లోపలికి వెళ్ళాక ఎవరొచ్చారో తెలీదు, కానీ దొంగతనం మాత్రం చేశారు. మన ఇంట్లో దొంగతనం ఎవరు చూస్తారు వీణా? బయట నుంచి ఎవరు రాలేదు కదా. బీర్వాలో పెట్టావేమో, 1-2 సార్లు చూసుకో. చూడు వేద, చూడు. నేను అబద్ధం చెప్తున్నానేమో మీకు తెలుస్తుంది. ఇప్పుడేమంటావు వేద? బ్రీఫ్ కేసు ఉన్నట్ట? ఎవరైనా ఎత్తుకెళ్ళినట్ట? రేపు ఆ డబ్బులు మిషనరీ కోసం కట్టాలి, లేదంటే కంపెనీ గుడ్విల్ దెబ్బతింటుంది. ఎవరా డబ్బులు తీసుంటారో? నువ్వు డబ్బు తెచ్చేటప్పుడు ఇంట్లో ఎవరెవరున్నారు? మీ మావయ్య గారు తప్ప అందరూ ఉన్నాం. మరి ఇక్కడికి రిషి ఎందుకు రాలేదు అత్తయ్య? ఇంట్లో ఏదో పనిలో ఉన్నాడేమో. ఏది ఒకసారి పిలవండి. రిషి, రిషి! రిషి రాడు. ఎందుకు రాడు? దొంగతనం చేశాక దొంగ దొరకకూడదు కాబట్టి బయటికి వెళ్ళిపోయాడు. వీణా, ఏంటి నువ్వు మాట్లాడేది? కొంచెమైనా మత్తుండే మాట్లాడుతున్నావా? మనిషి లేకపోతే దొంగతనం మోపేస్తావా? రిషి నీ భర్త వీణా, అది మర్చిపోకు. భర్త అయితే మాత్రం భార్యకు చెప్పకుండా డబ్బులు తీసుకెళ్ళచ్చా? అది సంస్కారం అనిపించుకుంటుందా? రిషి తీసుకెళ్లాడని గ్యారెంటీ ఏంటి వీణా? ఇప్పుడే కాల్ చేస్తాను, ఆన్సర్ చేస్తాడేమో చూడండి. చూసావు కదా వేదా, ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేను డబ్బుల గురించి అడుగుతాను కాబట్టే లిఫ్ట్ చేయలేదు. నేను ట్రై చేస్తాను, అప్పుడే నువ్వు డిక్లేర్ చేయకు. కమాన్ రిషి, ఆన్సర్ చేయి. కమాన్. ఇప్పుడు రిషినే దొంగతనం చేశాడని డిక్లేర్ చేయొచ్చా వేదా? పనిలో ఉన్నాడేమో వీణా. అత్తయ్య ప్లీజ్, తల్లి ప్రేమ మీతో అలా అనిపిస్తుంది, కానీ నిజాన్ని అంగీకరించక తప్పదు. ఇప్పుడు ఎలా వీణా? ఈ దొంగతనం ఎలా జరిగిందో చెప్తే పోలీసులే తేలుస్తారు. వీణా, ఇంట్లో విషయాన్ని బయటికి తీసుకెళ్లాలని చూడొద్దు. చూడక 50 లక్షలకి నేను బావగారికి ఏమని ఆన్సర్ చెప్పాలి? నేను ఎక్కడి నుంచి అంత అమౌంట్ తేవాలి? పోలీసుల దాకా ఎందుకు వీణా? రిషి వచ్చాక మాట్లాడి నిజాలేంటో తెలుసుకుందాం. లేట్ అయ్యే కొద్దీ 50 లక్షలు కరిగిపోతాయి అత్తయ్య.
అలా జరగకూడదంటే పోలీసులకి చెప్పడమే కరెక్ట్. శ్రీ, పోలీసులకి కాల్ చేయొద్దని చెప్పు. ఇంటి పరువు పోతుంది శ్రీ. వీణ అనుమానం నిజం కాదని చెప్పు. కళ్ళ ముందు అంతా నిజమనేలా కనిపిస్తున్నప్పుడు అనుమానం అని ఎలా అంటాం వేదా? నిజాలు తెలియాలంటే పోలీసులు రాని. హలో ఇన్స్పెక్టర్ గారు. ఎవరు? నమస్తే ఇన్స్పెక్టర్ గారు, నా పేరు వీణ. లోక్నాథ్ గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా ఇంట్లో 50 లక్షలు దొంగతనం జరిగాయి. ఈజ్ ఇట్? ఎస్ సార్. ఎప్పుడు జరిగింది? మీకెవరి మీదైనా అనుమానం ఉందా? అరగంట ముందు మా ఇంట్లోనే జరిగింది. దొంగతనం చేసింది కూడా లోక్నాథ్ గారి చిన్న కొడుకు రిషి. దొంగతనం చేసింది ఎవరో క్లియర్గా తెలిసింది కాబట్టి వెంటనే అతన్ని పట్టుకోండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. నువ్వు కావాలని రిషి మీద నింద వేశావు. ఈ ఇంటి పరువు మర్యాదల గురించి ఆలోచించకుండా నువ్వు పట్టిన కుందేలకు మోడే కాళ్ళన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. దీనికి నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిషి గురించి నీకు ఒకవైపే తెలుసు, నాకు 2 వైపులా తెలుసు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు పట్టుకుంటారుగా, అప్పుడు నీకే తెలుస్తుంది మీ మరిది గారి నిజ స్వరూపం ఏంటో. వీణ, నువ్వు తొందరపడ్డావు. మీ మావయ్యకి విషయం తెలిస్తే ఏం చేస్తారో ఏంటో అని భయంగా ఉంది. క్షమించండి అత్తయ్య. ఆ డబ్బుల్ని తిరిగి తేవాలంటే నాకింతకన్నా వేరే దారి కనిపించలేదు. సారీ బావగారు, మీరు అప్పచెప్పిన బాధ్యతని పూర్తి చేయలేకపోయాను. రాయ్, ఇంకోసారి ఫోన్ చేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నీలాంటి వాడిని ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా షేమ్గా ఉంది. పెట్రా ఫోను. వెల్కమ్ మిస్టర్ రిషి. నీకోసమే వెయిట్ చేస్తున్నాం. నా కోసం దేనికి సార్? పోలీసులు ఎప్పుడు దొంగల కోసమే ఎదురు చూస్తుంటారు రిషి. కోర్స్, కానీ నేను దొంగను కాదుగా. ఏ దొంగ కూడా నేను దొంగ అని చెప్పడు రిషి. మొదట్లో అబద్ధం చెబుతాడు, తర్వాత స్టేషన్కి తీసుకుపోయి 4 తోమితే అప్పుడు నిజం చెప్తాడు. సార్, మీరు మాట్లాడే టాపిక్కి నాకు ఏ సంబంధం లేదు. మీరు సైడ్ ఇస్తే నా కార్లో నేను వెళ్తాను. ఓకే, కారులోనే వెళ్దాం, కానీ మా కార్లో. మీ కార్లో దేనికి సార్? దొంగల్ని మా కారులో ఎక్కించి తీసుకెళ్ళడం మా ఫార్మాలిటీ రిషి. సార్, ఇలా రిపీటెడ్గా దొంగ అనకండి, ఇబ్బందిగా ఉంటుంది. చూడు, నీ మీద 50 లక్షలు కొట్టేశావని కంప్లైంట్ వచ్చింది. నా రేంజ్ ఏంటో మీకు తెలీదు. బిజినెస్ మ్యాన్ లోక్నాథ్ గారి అబ్బాయి నేను. ఇప్పుడు మీరు అన్న మాటలకి మీ మీద పరువు నష్టం దాబా వేయాల్సి ఉంటుంది. అదే ఇంట్లో ఉన్న లోకనాథ్ కోడలు వీణగారే నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఓకేనా? క్లియర్గా నువ్వే దొంగ, ఎక్కడున్నా సరే పట్టుకురామని ఫోన్ చేశారు. నా మీద కంప్లైంట్ ఇస్తుందా? డామ్ ఇట్. పదండి, అక్కడే తేల్చుకుందాం. రండి.
వీణా వీణా రిషి రిషి నువ్వు డబ్బులు తీసావా? నువ్వు అది ఆగమ్మా. నిజమేనా? నేను దొంగతనం చేశానని ఎందుకు కంప్లైంట్ చేశావు? అంటే ఏదో ఒక విధంగా నన్ను ఇన్సల్ట్ చేసి రోడ్డుకి ఇడ్చాలని చూస్తున్నావు. ఏ తమాషాలు చేస్తున్నావా? రేయ్, వీణ నీ మీద ఆరోపణ చేసింది, అది తప్పని నువ్వు ప్రూవ్ చెయ్యి. అనయ్య, నువ్వు కూడా తన మాటలే నమ్ముతున్నావా? నేను నమ్మట్లేదు రిషి. వీణ నీ మీద కోపంతోనే చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఆపండి. ముందా డబ్బు ఏం చేసావో చెప్పు. ఏ డబ్బుల్ని ఎవరు తీశారని అడుగుతున్నావు? పోలీసులు ఎదురుగా ఉన్నా కూడా అబద్ధాలు చెప్పకూడదు రిషి. హే, రెచ్చిపోతున్నావేంటి? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందిరా? పోలీసులు ఎందుకు వచ్చారు? మన ఇంట్లో 50 లక్షల దొంగతనం జరిగింది మావయ్య. దొంగతనం జరగడం ఏంటి? ఎవరు తీశారు? వీణ ఆఫీస్ పని కోసం తెచ్చిన డబ్బుల్ని రిషి కొట్టేశాడని నింద మోపింది మావయ్య. వీణా? నింద కాదు మావయ్య, నిజం. అబద్ధం డాడ్. నేను ఆ డబ్బుల్ని టచ్ కూడా చేయలేదు. అనవసరంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేయించాలని చూస్తుంది. వీణా, రిషికి నీకు గొడవలుంటే ఇంట్లో తెలుసుకోండి. అంతేగాని వాడి క్యారెక్టర్ని ఇలా నలుగురిలో బ్యాడ్ చేయాలని చూడకూడదు. ఇది చాలా తప్పు. వెళ్ళమని చెప్పు వాళ్ళు. మీకు నిజం తెలియదు కాబట్టి అలా అంటున్నారు మావయ్య. ముమ్మాటికి రిషి డబ్బులు దొంగతనం చేశాడు, ఇదే నిజం. తనది అనుమానమే కానీ నిజం కాదని అంటున్నా వీణ ఒప్పుకోకుండా ఇంత రచ్చ జరిగేలా చేస్తుంది మావయ్య. నాది అనుమానం కాదు వేద, నిజం, ముమ్మాటికి నిజం. సరే, రిషి ఇదంతా చేశాడని నమ్మడానికి మాటలు కాకుండా ఏదైనా ప్రూఫ్ ఉందా? నేను చేస్తే కదా డాడ్ ప్రూఫ్ ఉండడానికి. తన ఆఫీసులో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇన్సల్ట్ చేశానని ఇలా నా పరువు తీసే ప్లాన్ చేసింది. చెప్పు వీణా. మావయ్య అడుగుతున్నారు కదా వీణ, ప్రూఫ్ చూపించు. అలా నిలబడ్డారండి ఇన్స్పెక్టర్ గారు. అడగండి, తన దగ్గర ప్రూఫ్స్ ఏంటో చూపించమనండి. వాళ్ళు అడగడం కాదు, నేను అడుగుతున్నాను. ప్రూఫ్ చూపించి వీణా. చూడండి మావయ్య,
చూడండి అత్తయ్య, చూడండి బావగారు. ఇప్పుడు చెప్పండి మావయ్య, దొంగ రిషియేనా కాదా? అలా చేసేవేంటి రిషి? మీ అన్నయ్యనో నాన్నగారినో అడిగితే డబ్బు సర్దుబాటు చేసేవారు కదా. అయ్యో అల్లుడు, నీకెంత కర్మ పడుతుంది అనుకోలేదురా. నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేసే స్థితికి దిగజారావు. రేయ్, ఇప్పటిదాకా చేసిన ఘనకార్యాలు చాలవని ఇప్పుడు దొంగతనం కూడా స్టార్ట్ చేసావు కదరా. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా నాకు షేమ్గా ఉంది. మావయ్య, మీ కొడుకుని మీరు క్షమిస్తారేమో కానీ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇన్స్పెక్టర్ గారు, దొంగున్నాడు, సాక్ష్యం ఉంది, యాక్షన్ తీసుకోవాల్సింది మీరే. రిషి, పదండి స్టేషన్కి. ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా డబ్బుని ఎలాగైనా తీసుకుంటాను. తప్పేంటి? అది నీ డబ్బు కాదు, ఆఫీస్ కోసం తెచ్చిన డబ్బు. అది అందరిది. నువ్వొక్కడవే చెప్పకుండా తీసుకోవడం తప్పు. నీ తప్పుని సమర్థించుకోవాలని చూడకు. సమర్థించుకోవాల్సిన కర్మ నాకేంటి? నాకు అవసరం ఉంది, తీసుకున్నాను. ఇదేం తప్పు కాదు. 50 లక్షలతో నీకేంటి అవసరం? 50 లక్షలు నేనేం తీసుకోలేదు. జస్ట్ బ్రీఫ్ కేసులో నుంచి 1 లక్ష రూపాయలు తీసుకున్నాను, అంతే. బ్రీఫ్ కేసే లేదు, అందులో ఉన్న 50 లక్షలు లేవు. నువ్వు 1 లక్ష మాత్రమే తీసుకున్నావంటే ఇక్కడెవరు నమ్మరు. వీణా, దబ్బాయించి 49 లక్షలు మోపాలని చూడకు. నిజాయితీగా చెప్తున్నాను, తీసుకుంది 1 లక్షే. దొంగతనం చేసి మళ్ళీ దాంట్లో తక్కువ చేశానని చెప్తే ఎవరు నమ్ముతారా? అందరి ముందు దొరికిపోయినా సరే తప్పు ఒప్పుకోవడానికి తన ఈగో ఒప్పుకోవట్లేదు బావగారు. ఈగో కాదు, నిజం చెప్తున్నాను. నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావని నీకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో బ్రీఫ్ కేసు తీసుకున్నాను. ఒక్కో నిమిషానికి ఒక్కో ట్విస్ట్ ఇస్తున్నావు రిషి. ఈ బ్రెయిన్ ని ఆఫీస్ వర్క్ లో వాడితే కంపెనీ హైట్స్ కి చేరుకునేది. నా మాట నమ్మాలంటే ఆ బ్రీఫ్ కేసులో డబ్బుని చూపిస్తాను. అప్పుడు నా నిజాయితీ అంటే మీకే తెలుస్తుంది. టైం చూసి దెబ్బ కొట్టావు కదా వీణా. నా కొడుకు క్యారెక్టర్ మీద మచ్చపడేలా చేసిన నిన్ను ఇంతకింత అనుభవించేలా చేస్తాను. ఇదిగోండి, మీ 49 లక్షలు ఉన్నాయి, లెక్క పెట్టుకోండి.
సొంత ఇంట్లోనే దొంగతనం చేసేంతలా దిగజారావు కదరా. అన్నయ్య నేను చేయలేదంటే కొడతావేంటి? రే నోర్మై, నువ్వు ఇంటి పరువు తీయడానికే పుట్టావు ఇడియట్. ఇప్పుడు మీరే చెప్పండి మావయ్య, ఇంటి దొంగని పట్టించాలా, ఇంటి వాడే అని వదిలేయాలా?